Let's keep watching A1 TV Telugu News. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. హుస్నాబాద్ లో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహ వేషంలో ఆందోళనకు దిగారు. మల్లెచెట్టు చౌరస్తాలో చేరిన కార్యకర్తలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నినాదాలు చేస్తూ ఫ్లెక్సీని దహనం చేశారు. ఇటీవల కవిత హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ కుటుంబంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, హరీష్ రావు పార్టీకి విశ్వాసపాత్రుడని వారు పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొందిన హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు తగవని ఆందోళనకారులన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటేనే బలపడుతుందని, వ్యక్తిగత కక్షలను బయటపెట్టడం నాయకురాలికి సరికాదని విమర్శించారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల పట్ల చిత్తశుద్ది లేకుండా దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలతోనే సరిపెట్టారని తెలిపారు. ఉచిత పంటల బీమా ప్రస్తుత ప్రభుత్వంలో లేకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రైతుల ఉల్లి పంటలకు కనీసం 2,500 రూపాయల మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు నడిపే హెరిటేజ్ సంస్థలో మాత్రం ఉల్లికి కిలో 35 రూపాయలకే అమ్ముతున్నారని విమర్శించారు. అన్నదాతకు రక్షణ లేకుండా వ్యవసాయాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు పాలనపై రైతులు గట్టిగా నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు. ఊరు దగ్గరనే అమ్ముడు పోయేది, రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములపై ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభవ 20,000 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5,000. అది మోసమే. రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. పూలమాలలు సమర్పించి తండ్రిని స్మరించుకున్న షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. మా నాన్నది అద్భుతమైన జీవితం, ఎంత గొప్పగా బతికారో, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మనకు స్ఫూర్తినిస్తాయి అంటూ షర్మిల అన్నారు. వైఎస్సార్ ప్రజల కోసం నిరంతరం శ్రమించి సంక్షేమ పథకాలతో
గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఆమె గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యా పథకాలు, రైతుల సంక్షేమ పథకాలతో ఆయనను ప్రజలే దేవుడిగా భావించారని పేర్కొన్నారు. తండ్రి బాటలోనే ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయడం మన ధ్యేయమని షర్మిల అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్ఆర్కు ఘన నివాళి అర్పించారు. ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు. ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న వారికి ఉన్న అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారో, 16 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు. ఆరోగ్యశ్రీ అయినా, రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకాలు. వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికే గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. అండ్ ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది వాళ్ళ ప్రాణాలు వదలటం జరిగింది. వాళ్ళందరికీ కూడా, వారి కుటుంబాలందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మనస్ఫూర్తి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్మును అడ్డగోలుగా సంపాదించి ఎక్కడ పెట్టాలో తెలియక కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయని విమర్శించారు. పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో గొడవలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కాళేశ్వరం అవినీతి విషయంలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర కేసీఆర్ ను పూర్తిగా ఇరికించిందని అన్నారు. సీబీఐ ముందు వారు నిజాయితీగా అన్ని వివరాలు షేర్ చేస్తే వాస్తవాలు ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయని పాల్వాయి హరీష్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జిత ధనం కాళేశ్వరం పేరుతో వృధా చేశారని, ఇప్పుడు కుటుంబ రాజకీయాలను కాపాడుకోవడానికి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు న్యాయం చేయలేకపోయిందని, అవినీతి, కుటుంబ అంతర్గత కలహాలతోనే పార్టీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. కుటుంబంలో లుకలుకలకు కారణం పంపకాల్లో తేడా. ఆ పంపకాలు ఏదో సక్రమంగా చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ పంపకాల్లో అవినీతి సొమ్ము అడ్డగోలుగా సంపాదించి ఎక్కడ పెట్టాలనో తెలియక కొంత వీళ్ళిద్దరు, ఆమె ఆరోపణ కూడా అంతే ఉన్నది. వీళ్ళిద్దరు ఎవరు? సంతోష్ రావు గారు మరియు హరీష్ రావు గారు కేసీఆర్ను నిండా ముంచారు ఈ విషయంలో. వీళ్ళిద్దరు చేయబట్టే కేసీఆర్కు ఈ దుస్థితి పట్టింది అని కవిత గారు చెప్పారు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, మా నాయకులు కూడా ఒక 2 చోట్ల చెప్పాను, మీకున్న సమాచారాన్ని సిబిఐతో షేర్ చేసుకోండి, తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. అట్లీస్ట్ ప్రజాక్షేత్రంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షింపబడినా దానికి కారణం ఎవరు అనేది ఓ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. అవినీతికి పాల్పడిన వాళ్ళే ఎంతటి వారైనా వారిని ఉపేక్షించవద్దని సిబిఐని కోరుతున్నా. ఇవాళ ఐ థింక్ కన్సెంట్ కూడా ఇచ్చినట్టుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి పూర్తి స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యల కారణంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడమే తప్ప వేరే మార్గం లేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల ఆందోళనను గమనించి కేసీఆర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ ట్రాప్ లో పడి కవిత సీనియర్ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కన్న కూతురైనా, దగ్గరి బంధువైనా మినహాయింపు లేదని కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీయే కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందని, ఆ కుట్రకు కవిత బలైపోయారని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని కేసీఆర్ చాలా బాధతో తీసుకున్నారని, పార్టీ క్రమశిక్షణను కాపాడడం కోసం ఇలాంటి చర్యలు తప్పనిసరి అయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యంగా ఉంటేనే పార్టీ బలపడుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. 60 లక్షల మంది సభ్యులు కలిగి ఉన్న భారత రాష్ట్ర సమితిలో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎంత హక్కు ఉన్నదో అంతే హక్కు ఉంటుంది.
కాబట్టి ఇలా భారత రాష్ట్ర సమితి కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని వారి ఆందోళన గమనించి యావత్తు పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ కోరుకునే విధంగా ఇవాళ భారత రాష్ట్ర సమితి నుండి కల్వకుంట్ల కవిత గారిని సస్పెన్షన్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది యావత్తు రాష్ట్ర పార్టీ యంత్రాంగం బాధతో తీసుకున్న నిర్ణయమైన పార్టీకి ఆందోళన కలిగించే విధంగా పార్టీని కించపరిచే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం నాయకులు కార్యకర్తలు చెప్పిన కేసీఆర్ గారు విన్న తర్వాత కేసీఆర్ గారు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా సరఫరా పరిస్థితులపై కీలక ప్రకటన చేశారు. నిన్న ఒక్కరోజే తెలంగాణకు 9,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. ఇవాళ మరో 5,000 మెట్రిక్ టన్నులు రానున్నాయని వివరించారు. రాబోయే వారం రోజుల్లో మొత్తం 27,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అవుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా ప్రక్రియను పర్యవేక్షించామని అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని కూడా మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. యూరియా కొరతను కారణంగా చేసుకుని రైతులు కష్టాల్లో పడకూడదని, వారికి సమయానికి ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేంద్రంతో కూడా సమన్వయం చేస్తూ సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు, వేధింపు కేసులు, తప్పుడు కేసులు నమోదు చేశారని ఆయన విమర్శించారు. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా కస్టడీకి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధన కోసమే ఈ చర్యలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. కానీ ఈ అక్రమ అరెస్టుతో మిథున్ రెడ్డి ఏమాత్రం కుంగిపోడని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ విశ్వాసముందని, త్వరలోనే మిథున్ రెడ్డి బయటకు వస్తారని ధైర్యంగా తెలిపారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిని ఇలాంటివి చేసి ఆపలేరని ఆయన హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చివరికి న్యాయం గెలుస్తుందని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజున్నా కస్టడీకి పిలిచారా? తోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈయన్ని ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే మెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము కోర్టులు నమ్ముకున్నాం. ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో 10 రోజులకో ఎప్పటికోప్పటికి మీ తప్పుడు కేసులు ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం. వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో, ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో, మీకు రాజకీయంగా ఎన్ని చుక్కలు చూపించాలో చూదురు. కానీ కంగారేం లేదు. మీ రాజకీయాన్ని తుదముట్టించే రోజు, మీ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు మరొక 3 సంవత్సరాల్లో తేవటానికి
మూలకారకులు తండ్రి కొడుకులు అవుతారనేది కూడా మీరు రుచి మీకు హెచ్చరిక చేస్తున్నాం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. బీఆర్ఎస్ లో ఉన్నవారే ఈ అవినీతిపై బహిరంగంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇది ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు ప్రత్యేక సాక్ష్యమని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తుపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. ఎవరు తప్పు చేసి ఉంటే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించబడతారని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల ధనం వృధా చేసిన వారిని కాపాడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల భవిష్యత్తు కోసం నిర్మించబడిందని, కానీ అవినీతితో అది చెడిపోయిందని వ్యాఖ్యానించారు. నిజాలు వెలుగులోకి వచ్చి ప్రజలకు న్యాయం జరుగుతుందని ధైర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సీబీఐకి పూర్తిగా సహకరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఎవరు దాంట్లో తప్పు చేసిండ్రు, ఏ విధంగా తప్పు చేసిండ్రు, అధికారులు అనధికారులు, ఆనాడున్న మరి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఏ విధంగా తప్పు చేసిండ్రు, తప్పు కారకులు ఎవరు అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారే, ఏ పార్టీలో ఉండే, ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు, వారందరికి సంబంధించిన అంశం అది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయింది కనుక మేము పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది, విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని, ఖచ్చితంగా జరుగుతుందని, తప్పకుండా దోషులు కఠినంగా శిక్షిస్తుందని. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాత్రమే సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని స్పష్టం చేసింది. కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్ నివేదిక తుది ఆధారంగా ఉపయోగించరాదని, న్యాయ ప్రక్రియ ప్రకారం సరైన విచారణ జరగాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని, కానీ అది కమిషన్ నివేదిక ఆధారంగా కాకుండా సాక్ష్యాలు, ఆధారాలతో ముందుకు సాగాలని పేర్కొంది. ఈ నిర్ణయం కేసు దిశను ప్రభావితం చేసేలా మారింది. కేసీఆర్, హరీష్ రావులకు ఊరట కలిగినప్పటికీ సీబీఐ దర్యాప్తు మాత్రం తప్పదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడడంతో కాళేశ్వరం కేసు మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. By the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. If there is anything else, that is always open, and that's a different case. That is not this case. In this case, we are saying that the Commission of Inquiry finding is wrong and should be quashed. And we are only concerned with the Commission of Inquiry, and the court has now directed that no further action will be taken on the findings of the Inquiry Commission. He is saying, he will argue, I can't comment on it. All I can tell you is that the notification itself referring to CBI refers to the report. That's all I can say as a fact. Yes, of course, this is what we have been asking from the beginning. We moved court challenging the report, and we said that till the court hears it, no action should be taken on the report. And we are glad that today the Honorable High Court has said no action will be taken on the report till the hearing of the case. Thank you. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. భవిష్యత్తులో కేసీఆర్, కేటీఆర్ గురించి కవిత నిజాలు బయటపెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కవిత సస్పెండ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయమైనప్పటికీ ఇది ఆ పార్టీ అంతరార్థమయ్యే ప్రారంభమని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రజల్లో తమ స్థానం కోల్పోతున్న బీఆర్ఎస్ ఈ పరిణామంతో మరింత బలపడుతుందని చెప్పారు. కవితకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూత్రాలు ప్రజాసేవకు కట్టుబడి ఉంటాయని, కవిత సస్పెన్షన్ను వాడుకోవడం తమ లక్ష్యం కాదని వివరించారు. అయితే బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని, ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ధైర్యంగా తెలిపారు. సస్పెండ్ చేశారు, మీ అభిప్రాయం ఏంటంటేనే నేను మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నుంచి అంతర్ధానం అయి కావటానికి ఇది బిగినింగ్. దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే
వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరు. మీకు తెలుసు హరీష్ రావు గురించి కవిత మాట్లాడింది. హరీష్ రావు గురించి మాట్లాడిన కవితను తప్పుపడుతున్నారు. హరీష్ రావుని రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 1 సంవత్సరం పాటు ఆయన క్యాబినెట్లో తీసుకోలేదు. హరీష్ రావు దగ్గరికి ఎవరు మాట్లాడకుండా కట్టడి చేసింది ఎవరు? కేసీఆర్ చేశాడు. ఎందుకు చేశాడు? అప్పటికి ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇవన్నీ చేశాడని మొట్టమొదట ఆయన చేసిన అవినీతిని గుర్తించి ఆయన దగ్గర చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. మరి కేసీఆర్ మీద ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టినప్పుడు ఆయన మీద కేసీఆర్ మీద ఏం చర్యలు లేదు. కానీ ఆయన తీసుకున్నాడనే విషయాన్ని ప్రజలకు తెలిసినందుకు చెప్పినందుకే మరి కవితని ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే ఆశ్చర్యకరంగా ఉంది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా చింతలపూడి మండల పరిధిలోని తమ్మిలేరు జలాశయానికి వరద నీరు భారీగా చేరింది. జలాశయంలో నీటి మట్టం పెరగడంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. 5,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో తమ్మిలేరులో ప్రవాహం ఉధృతంగా పెరిగింది. ఏలూరు నగర మధ్యలో నుంచి ప్రవహిస్తున్న తమ్మిలేరు శనివారపుపేట కాజ్వేను ముంచెత్తడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. తమ్మిలేరు జలాశయం వరద ప్రభావం కారణంగా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు అన్ని విభాగాలను అలర్ట్లో ఉంచారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పంటల సాగు పనులు చేయాల్సిన సమయంలో అన్నదాతలు పొలాల్లో కాకుండా ఎరువుల కోసం సహకార కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు ఉదయం తొందరగానే చేరుకుని టోకెన్లు పొందేందుకు క్యూలలో నిలబడ్డారు. పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి పొలాల్లో పంటలు వేసినా సరైన సమయంలో ఎరువులు దొరకక పంటలు ఎండిపోతాయేమోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. టోకెన్ వ్యవస్థ కారణంగా ఒక్కో రైతుకి పరిమిత బస్తాలే ఇవ్వడం, సరఫరా ఆలస్యం మరింత ఇబ్బందులు కలిగిస్తోంది. యూరియా సరఫరా తక్షణమే పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. We bulletin updates. Keep watching A1 TV Telugu News.